అయ్యా అంటే సాయం చేసే గుణం, సంస్కృతి భారతీయులదే. చేతులు చాచి సాయం కోరితే అవతలి వాళ్లు శత్రువులా, మిత్రువులా అని చూడకుండా సాయం చేస్తుంది ఇండియా. అలాంటిది ఓ ఆడబిడ్డ సాయం కోరి వస్తే చేయలేమా? ఆమె ప్రాణాలు కాపాడి మానవత్వం ప్రదర్శించాం. ఇలా పాకిస్తాన్ నుండి ప్రాణాలు అరచేత పట్టుకుని వచ్చిన మహిళను భారత వైద్యులు అభయం ఇచ్చారు. ఆమె ప్రాణాలు కాపాడారు. పాకిస్తాన్లోని కరాచీకి చెందిన 19 ఏళ్ల యువతి అయేషా రషన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాలని, ఆ వ్యాధి ఊపిరితిత్తులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు గుర్తించారు. గుండె మార్పిడి చేయకుంటే ఆమె ఎక్కువ కాలం బతకదంటూ తెలిపారు. అయితే గుండె మార్పిడి శస్త్రచికిత్స చాలా ఖర్చుతో కూడుకుంది. అంత డబ్బు అయేషా తల్లిదండ్రుల వద్ద లేకపోవడంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేర్చారు. వీరి బాధను అర్థం చేసుకున్న డాక్టర్లు మెడికల్ ట్రస్ట్ ద్వారా వైద్యం అందించడానికి సిద్ధమయ్యారు. కానీ ఆమెకు సరిపోయే గుండె కోసం ఎదురుచూశారు. ఈ ఏడాది ఆరంభంలో 69 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ డెడ్ అవ్వడంతో అతడి గుండె అయేషాకు సరిపోతుందని డాక్టర్లు తేల్చారు. దీంతో ఆమెకు ఆపరేషన్ చేసి గుండెను అమర్చారు. అయేషా సర్జరీకి 33 లక్షలు ఖర్చయిందని, ఆ మొత్తాన్ని మెడికల్ ట్రస్ట్ భరించిందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం రషన్ పరిస్థితి నిలకడగా ఉంది. మీడియాతో మాట్లాడిన ఆమె గుండె మార్పిడి తర్వాత తనకు చాలా బాగుందని అన్నారు. తన కుమార్తె ప్రాణాలు నిలిపినందుకు ట్రస్ట్ వైద్య బృందానికి ఆమె తల్లి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె బిడ్డ గుండె నొప్పితో బాధపడటం చూసి తట్టుకోలేకపోయేవారిమని, భారత్లో మంచి వైద్యం అందుతుందని వచ్చామన్నారు. అయితే పూర్తిగా గుండెను మార్చాలని డాక్టర్లు చెప్పారని, ఆ సర్జరీ కోసం తమ వద్ద డబ్బులు కూడా లేవని అన్నారు. కానీ మానవత్వం కలిగిన డాక్టర్లు తమపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండానే ఆపరేషన్ చేశారని అయేషా తల్లి సనోబేర్ రషన్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.